రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే. యుద్ధంలోకి రష్యా ఎంట్రీ, అమెరికా పని ఖతం, ఇది వినిపిస్తోంది ఇప్పుడు. సో రష్యా ఎందుకు ఎంటర్ అయింది, మరి అమెరికా పరిస్థితి ఏంటి, అలాగే ఇరాన్ ఇజ్రాయెల్ కూడా ఏం చేయబోతూ ఉన్నాయి, సో ఇవి ఇప్పుడు కామప్ అయినాయా లేదు అని అనుకుంటే నెక్స్ట్ యుద్ధ వాతావరణం ఎలా ఉండబోతోంది. సో ఓవరాల్ గా చూసుకుంటే మనకి యుద్ధం అయితే ఎక్కడ ఆగినట్టు అయితే కనిపించడం లేదు. ఇప్పుడు రష్యా ఎంట్రీతోని ఎలాంటి పెనుమార్పులు వచ్చే అవకాశం ఉంది, అది భారతదేశం మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? సో ఇది మనం మాట్లాడదాం. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ యుద్ధం అలా కొనసాగుతూనే ఉంది, మనం ఉన్నాం కానీ అక్కడ పని అక్కడ జరుగుతూనే ఉంది. సో ఇప్పుడు రష్యా ఎంటర్ అయింది అని అంటూ ఉన్నారు. సో ఎట్లా తీసుకోవచ్చు దీన్ని మనం, అంటే మరింత తీవ్రమయ్యే ఛాన్స్ ఉందా? ఎఫెక్ట్ మనకి ఇప్పటికే ఆల్రెడీ మనకి భారం పడి ఉంది, పెట్రోల్ కానీ ఇవన్నీ కూడా, గోల్డ్ కానీ. సో ఇవి ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? అంటే ఇప్పుడు అమెరికా ఆలోచిస్తున్నది ఏమంటే, తీవ్రంగా ఇరాన్ని నష్టపరిస్తే ఇరాన్ సరెండర్ అవుతుంది, మళ్ళీ చర్చలకు వస్తుంది అనేది అమెరికా వ్యూహం అనమాట. అందుకనే రోజు 5-6 గంటల పాటు ఇరాన్లోని అనేక స్థావరాల మీద అటాక్ చేస్తూనే ఉంది. నిన్న కూడా క్వెషమ్ ఐలాండ్ మీద, హెంగామ్ అనే ఐలాండ్ మీద, స్టేట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర, బందర్ అబ్బాస్ దగ్గర, బుషహర్ అనే ఒక దీని మీద, సివిక్ అహ్వాజ్, తర్వాత పికాక్స్ అనే ఒక మౌంటైన్ మీద, వీటి మీద అంతా అటాక్ చేసింది. సివిలియన్ న్యూక్లియర్ ఎనర్జీ సైట్ల మీద చేస్తుంది, బ్రిడ్జెస్ని కూలగొడుతుంది. సో ఇవన్నీ తీవ్రంగా చేస్తుంది. మరోపక్క మళ్ళీ బ్లాకేడ్ విధించింది. ఇరాన్ నుంచి ఆయిల్ పోవడానికి ఒప్పుకోలేదు. అలాగే ఇరాన్ మీద ఆంక్షలు కూడా మళ్ళీ రీఇన్స్టేట్ చేసింది. సో ఓవరాల్గా ఇరాన్ని గట్టిగా అన్ని వైపుల నుంచి ప్రెజర్ చేస్తే ఇరాన్ మళ్ళీ సరెండర్ అయి వస్తుంది అనేది అమెరికన్ స్ట్రాటజీ. అయితే ఇరాన్ సంబంధించిన మేధావులు కానీ, లేకపోతే మొత్తం వారుని డీప్గా స్టడీ చేస్తున్న ఇంటర్నేషనల్ మేధావులు చెప్తున్నది ఏమంటే, అది జరగదు. ఇరాన్ ఏం ప్లాన్ చేస్తుందంటే, ఇప్పుడు నవంబర్లో అమెరికాలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఆ ఎన్నికల వరకు కూడా తట్టుకొని నిలబడితే ఎన్నికల్లో ట్రంప్కి పెద్ద దెబ్బ తగులుతుంది. ఎందుకంటే యుద్ధం వల్ల అమెరికా సఫర్ అవుతుంది, అమెరికా ప్రజలు సఫర్ అవుతున్నారు. అక్కడ గ్యాలన్ $5 వరకు వెళ్ళిపోతుంది. గ్యాలన్ అంటే అరౌండ్ 3 లీటర్స్ వెళ్ళిపోతుంది. మరోపక్క ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ధరలు పెరుగుతున్నాయి, తర్వాత వాళ్ళ మనీ ఖర్చు అవుతుంది. సో ఇదంతా అమెరికన్స్కి, పైగా అమెరికన్స్కి అవసరం లేని యుద్ధం. ఏ రకంగానూ అమెరికన్స్కి ఇరాన్ వల్ల ఏ రకంగా నష్టం లేదు. సో ఇరాన్ ఎప్పుడు కూడా అమెరికాలో టెర్రరిజాన్ని ఏమీ చేయలేదు. కాబట్టి అమెరికన్స్కి ఇది అనవసరమైన యుద్ధం. ట్రంప్ మైండ్ దెబ్బతిని ఎలా చేస్తున్నాడు అన్న ఇది వచ్చింది. అందుకనే ఏ పోల్ పెట్టినా కూడా ట్రంప్కి వ్యతిరేకత అక్కడ బాగా పెరుగుతుంది. సో ఇది అర్థం చేసుకున్న ఇరాన్ ఏం చేస్తుందంటే, మనం లొంగకూడదు, కంటిన్యూ అవ్వాలి అనేది ఒకటి. రెండోది, వరల్డ్ ఎకనామీ అనేది మరింత చోక్ అవుతుంది, మరింత దెబ్బతింటుంది. ఆల్రెడీ మొన్న ఈ సంధికి, అంటే వీళ్ళ మధ్య ఎంఓయు కుదిరిన తర్వాత $72-71 వెళ్ళిపోయింది క్రూడ్ ఆయిల్ ఒక బ్యారెల్. ఇవాళ చూస్తే 85-86 ఉంది అనమాట, మళ్ళీ పెరిగిపోతుంది. సో దీనివల్ల మళ్ళీ మనకి ఇక్కడ స్టాక్ మార్కెట్ దెబ్బతినడం, ఆయిల్ దెబ్బతినడం, ఇవన్నీ జరగడం వల్ల ఏమవుతుందంటే ప్రపంచవ్యాప్తంగా అమెరికా మీద ప్రెజర్ పెరుగుతుంది. సో ఇది ఇరాన్ ప్లాన్ అనమాట. మరోవైపు ఇరాన్ కూడా రిటాలియేటరీ స్ట్రైక్స్ అనేవి ఇటు గల్ఫ్లో కానీ, జోర్డాన్లో ఉన్న అమెరికన్ బేసెస్ మీద, ముఖ్యంగా బహ్రెయిన్లో 5th ఫ్లీట్ అని ఉంటుంది అమెరికాది. అంటే నేవీ మొత్తం మిడిల్ ఈస్ట్లో నేవీ ఆపరేషన్స్ అన్నీ కూడా బహ్రెయిన్ 5th ఫ్లీట్ నుంచి జరుగుతుంటాయి. దాని మీద పదే పదే అటాక్ చేస్తుంది ఇరాన్. సో అలాగా ఇరాన్ ఒక పక్క కౌంటర్ అటాక్స్ చేస్తూ, మరోపక్క ప్రపంచ ఎకనామీని కంట్రోల్ చేయడం కోసం హార్మోజ్ జల్స్ అన్ని క్లోజ్ చేసి, మరోవైపు నిలబడడానికి గట్టిగా ట్రై చేస్తుంది. ఇరాన్ కూడా పెద్ద నష్టాలు జరుగుతున్నాయి, ఎందుకంటే రోజు 7-8 గంటలు అటాక్ చేస్తుంది అమెరికా. దానివల్ల ఇరాన్లో ఆల్రెడీ దెబ్బతిన్నాయి, ఇప్పుడు ఇంకా దెబ్బతింటున్నాయి. కాకపోతే సివిలియన్ ప్రాణ నష్టం తక్కువ, ఎందుకంటే ఈసారి అటాక్స్ అన్నీ కూడా ఎక్కువగా మిలిటరీ స్థావరాల మీద, లేకపోతే సివిల్ న్యూక్లియర్ ప్లాంట్స్, పవర్ ప్లాంట్స్ మీద, బ్రిడ్జెస్ మీద, వీటి మీదనే అటాక్ చేస్తుంది అమెరికా. సివిలియన్ ప్రాంతాలు, నగరాలు, వాటి మీద జోలికి వెళ్ళట్లేదు, ఎందుకంటే అది మరీ వ్యతిరేకత వస్తుందని చెప్పి. సో
ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది? బేసిక్గా హార్ముజ్ జలసంధి మీద ఎవరి పట్టు ఉండాలి అన్న పాయింట్ మీదే ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఎంఓయూలు క్లియర్గా రాసుకోలేదు. ఈ 60 రోజుల పాటు ఎంఓయూ ఉంటుంది. 20 రోజుల్లో ఇరాన్ అన్ని షిప్పుల్ని వదులుతుంది ఫ్రీగా అనేది మాత్రమే ఉంది తప్ప అది ఎవరి కంట్రోల్లో వదులుతుంది అనే దగ్గర క్లారిటీగా రాసుకోలేదు. 5వ పాయింట్ ఉంది. ఇరాన్ ఏమనుకునిందంటే తన కంట్రోల్లోనే నేనే నాతో కోఆర్డినేట్ చేసుకుని మీరు ఫ్రీగా వెళ్ళండి, కానీ నాతో కోఆర్డినేషన్లో ఉండాలి అంటే నా కంట్రోల్లో ఉంటుంది. అంత మాత్రం అంటే ఫ్రీగా వదిలేయడం అంటే నా కంట్రోల్లో ఉండదని కాదు అనేది ఇరాన్ అనుకుంటుంది. అమెరికా ఏమనుకుంటుందంటే నీ కంట్రోల్లో ఉండొద్దు, వారికి ముందు ఎలాగైతే వదిలేశారో అలాగే వదిలేయాలి అని చెప్పి అదేమన్నా గమనం ఉంటుందా? అమెరికా కంట్రోల్లో కొన్నిటిని షిప్పుల్ని పంపిస్తుంది. అంటే ఈ హార్ముజ్లో 3 రూట్స్ ఉంటాయి. ఒకటి ఇరాన్ వైపు రూటు, ఒకటి ఒమన్ వైపు రూటు, మధ్యలో ఒక రూట్ ఉంటుంది. ఈ మధ్యలో రూట్ ఏమో మైన్స్ ఉంటాయి. సో ఒమన్ వైపు రూట్లో ఎక్కువగా అమెరికా షిప్పుల్ని పంపిస్తుంది. ఆ షిప్పులు ఏవి కూడా ఇరాన్తో కోఆర్డినేట్ చేసుకోవట్లేదు. ఇది ఇరాన్కి భయమైంది. ఇప్పుడు కానీ వదిలేస్తే నెక్స్ట్ ఇంకా హార్ముజ్ మీద మన కంట్రోల్ పోతుంది, ఒమన్ వైపు వెళ్ళిపోతాయి, మన కంట్రోల్ ఉండదు అని చెప్పి ఇది అటాక్ చేయడం మొదలుపెట్టింది ఇరాన్. ఒమన్ వైపు వెళ్ళే షిప్పుల్ని అటాక్ చేయడం మొదలుపెట్టింది. ఈ అటాక్లో ఇండియన్స్ కూడా ఇప్పటివరకు 13 మంది చనిపోయారు. సో దీన్ని అమెరికా సహించట్లేదు. నువ్వు ఎలా అటాక్ చేస్తావు అని చెప్పి అమెరికా దాడి చేస్తుంది. ఇది బేసిక్ కాన్ఫ్లిక్టింగ్ పాయింట్. సో ఇప్పుడు ఇరాన్ అన్నా దిగి రావాలి, అమెరికా అన్నా దిగి రావాలి, ఇద్దరు దిగి రావట్లేదు. సో ఇరాన్ ప్లాన్ ఏంటంటే ఈ ఎలక్షన్ల వరకు నెట్టుకుంటూ వెళ్తే మనకి ఎలాగో నష్టం ఉంది, ఆల్రెడీ నష్టపడ్డాం, భరిద్దాం కొద్ది రోజులు, ఎందుకంటే వాళ్ళకి 79 నుంచి భరించడం అలవాటు చేసుకున్నారు. సో భరిద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ దశలో రష్యా ఎంటర్ అయింది. ఈ అందరికీ భయం వేస్తుంది. ఇప్పుడు రష్యా ఎంటర్ అయ్యి రష్యా ఇరాన్ తరపున కానీ దిగితే ఇది మళ్ళీ ఒక రీజనల్ వార్ లాగా అయిపోతుందేమో అని. అయితే రష్యా ఎంటర్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ టుపెలర్ Tu-214 PO అనే ఒక ఎయిర్బోర్న్ కమాండ్ విమానం అక్కడ టెహ్రాన్లో ఇమామ్ ఖొమైనీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగిందనమాట. సో ఇది ఎందుకు దిగింది అనేది ఇప్పుడు అందరికీ అనుమానం. అక్కడ ఎక్కువసేపు లేదు, అక్కడ దిగి అక్కడ నుంచి బీజింగ్ వెళ్ళిపోయింది. ఇది ఎయిర్బోర్న్ కమాండ్ సెంటర్ అనమాట. కాకపోతే అక్కడ అంటే ఆయుధాలు ఏమన్నా తీసుకెళ్లారా? ముందు నుంచి కూడా రష్యా టెక్నాలజీ అందిస్తుంది, కొన్ని రకాల అంటే మిసైల్కి అవసరమయ్యి డ్రోన్స్కి అవసరమయ్యే టెక్నాలజీ అందిస్తుంది. మరోవైపు ఇరాన్ కూడా ఆ టెక్నాలజీ తీసుకొని వీళ్ళ దేశంలో ప్రొడ్యూస్ చేసిన డ్రోన్స్ని రష్యాకి ఇచ్చింది. ఆ డ్రోన్స్నే రష్యా ఉక్రెయిన్ మీద వాడుతుందన్నమాట. సో అలాగా రష్యాకి అమెరికాకి మధ్య టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఉంది. ఇప్పుడు డైరెక్ట్గా యుద్ధంలోకి వచ్చిందంటే రష్యా అది పెద్ద రూపంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అమెరికా అంటే రష్యాకి కూడా కోపం ఉంటుంది. అమెరికా కానీ వెస్ట్రన్ కంట్రీస్ కానీ ఉక్రెయిన్కి సపోర్ట్ ఉన్నాయి. అందుకనే ఉక్రెయిన్ చిన్న దేశం అయినా కూడా రష్యాతో 4 ఏళ్ళుగా పోరాడుతుందంటే దీనికి ప్రధాన కారణం అమెరికా అండ్ యూరోపియన్ కంట్రీస్. సో అందువల్ల తన ఎనిమీని వీళ్ళు తన మీద ఇట్లా ప్రోత్సహిస్తున్నారు కాబట్టి అమెరికాకి వ్యతిరేకంగా పోరాడుతున్న ఇరాన్కి రష్యా మద్దతు ఇచ్చే అవకాశం నేచురల్గానే ఉంది. కాకపోతే అమెరికా ఉక్రెయిన్కి ఇచ్చిన స్థాయిలో రష్యా ఇస్తుందా అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్ అన్నమాట. అది నెక్స్ట్ పేజీలో ఏమన్నా యుద్ధం ఇంకా పెరిగితే అప్పుడు రష్యా చైనాలు కూడా యుద్ధంలోకి ఇండైరెక్ట్గా అయినా ఎంటర్ అయ్యే అవకాశాలు ఉంది. అదైతే మాత్రం ఏళ్ళు తరబడి యుద్ధం ఉండే అవకాశం ఉంది, త్వరగా అయితే ఎండ్ అవ్వదు. సో రెండోది అది బిగ్ స్కేల్లో కూడా వెళ్ళిపోతుంది. మరి అది జరుగుతుందా లేదా అని చూడాలి. ఏదేమైనా రష్యా ఎంటర్ అవ్వడం అయితే కొద్దిగా అమెరికాకి ఇబ్బంది, థ్రెట్ అనుకోవచ్చు. ఆల్రెడీ ఇంటర్నల్ గా ట్రంప్ కి వ్యతిరేకత ఉంది. ఇప్పుడు ఇది కూడా అయితే ఎందుకంటే అన్ని దేశాలు కూడా అమెరికానే విలన్ గా చూస్తున్నాయి ఈ విషయంలో. అమెరికా లేకపోతే అసలు ఇరాన్తో ఇప్పుడు మనకి ఇరాన్తో ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు అమెరికా వల్లనే మనకు కూడా ఇరాన్తో ఇబ్బందులు మొదలైనాయి కదా. మన వాళ్ళు చనిపోతున్నారు, మనకి ఇరాన్ నుంచి వచ్చే ఆయిల్ నిలిచిపోయింది, మనకు కొన్ని పెట్టుబడులు పెట్టాము, బందర్ అబ్బాస్ కానీ అట్లాగే అక్కడ ట్రాన్స్పోర్ట్ దీంట్లో కానీ పెట్టాము, అవన్నీ ఇప్పుడు మంది కూడా పెండింగ్లో పడిపోయినాయి. సో అందుకని ప్రపంచవ్యాప్తంగా కూడా అమెరికా మీద అయితే ప్రెజర్ ఉంది. ఇది ఏ స్థాయిలో ఎప్పటి వరకు ఉంటుంది అనేది చూడాలి.
ఎప్పుడు ట్రంప్ ఏంటంటే ఏ రోజుకి ఏం మాట మారుస్తాడో తెలియదు. మొన్నటి వరకు అవును. ఏంటంటే ఈ హార్ముజ్ జలసంధి గుండా మా ఆధ్వర్యంలో షిప్పులు వెళ్తాయి, మాకు 20% ఇవ్వాలన్నాడు. అవును 24 గంటల కాకముందే దాన్ని మళ్ళీ విత్డ్రా చేసుకున్నాడు. అవును మళ్ళీ ఇరాన్ ని కూడా కంప్లీట్ గా సమూలంగా తీసేద్దాం మళ్ళీ అదే ఎట్లాగో రోజు చెప్తుంటాడు. సో అలాగా అతను ఎప్పుడు ఏ స్టేట్మెంట్ ఇస్తాడు, ఎప్పుడు దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుంటాడు. అందుకని అతన్ని టాకో అని పిలుస్తారు. ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్ అంటారు, దాన్ని టాకో అంటారు. సో చికెన్స్ అవుట్ అంటే భయపడి వెనక్కి వెళ్ళిపోతాడని. సో అలాగా ఇప్పుడు అతను దాని ఏమంటారు, ఒక సేన్ హ్యూమన్ బీయింగ్గా లేడు, మెంటల్ వచ్చిన వాళ్ళలాగా బిహేవ్ చేస్తున్నాడు. ఇన్సేనిటీ ఉంది, ఎప్పుడు ఏం మాట్లాడతాడు. అట్లాంటి అతని మీద డిపెండ్ అయ్యి అమెరికా నడుస్తుందంటే అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు, ఇంత విచిత్రమా అమెరికా వాళ్ళు అని చెప్పి. థ్యాంక్ యూ.